ప్రభావం కలుగును. ఒకసారి మనం చూద్దాం. ప్రియదేవునికులారా, ఈరోజు షడ్రకు మిల్కాకి ఇచ్చినటువంటి కుమార్తె తేజో మహిమ జన్మదినము పురస్కరించుకొని ఈరోజు దేవుని సన్నిధిలో మనం పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించాం. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి అద్భుతమైన రీతిలో వాక్యాన్ని పంచుకోబోతున్నాం. జన్మదినం రోజున జరగబోయేటటువంటి అంశాన్ని మనం పరిశీలన చేయబోతున్నాం. అసలు పిల్లలకి ఏమి నేర్పాలి చెప్పండి. పిల్లలకి ఏమి నేర్పాలి అనేటటువంటి అంశాన్ని నేను తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాల్సింది మనం చేస్తున్నాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6 మనం చదువుతున్నాం. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి ఏమో వాడు పెద్దవాడైనప్పుడు దాని తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అనే దానికి ఆ ఫుడ్ నోట్లో ఏముందంటే వృద్ధుడైనప్పుడు. బాలుడికి చిన్నప్పుడు మనం ఏం నేర్పాలంటే బాలుడికి చిన్నప్పుడు మనం ఏం నేర్పాలంటే వాడికి దేవుని యొక్క త్రోవ నేర్పాలి. చెప్పండి, ఏ త్రోవ నేర్పాలి? దేవుని యొక్క మార్గం చూపించాలి. దేవుని యొక్క త్రోవ పరిశుద్ధమైన త్రోవ, యథార్థమైన త్రోవ, ఇరుకైన త్రోవ, బహు క్షేమకరమైన త్రోవ అని చెప్పి ఆ త్రోవను బాలుడికి మనము నేర్పించాలి. ఆ త్రోవ ఏంటిది? ఇంటికాడ నుంచి మందిరానికి రావడం. చెప్పండి, ఇంటికాడ నుంచి మందిరం. ఇంటికాడ నుంచి స్కూల్కి వెళ్ళడం ఎలా అయితే నేర్పామో, ఇంటికాడ నుంచి పిల్లలకి మందిరానికి వెళ్ళడం కూడా తల్లిదండ్రులు నేర్పాలి. అలాగా బాలుడు నడవవలసిన త్రోవను అతనికి మనం నేర్పినే కదా వాడు పెద్దవాడైనప్పుడు, అంటే వృద్ధుడైనప్పుడు వాడు తప్పిపో. ఈ రోజున పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు సండే స్కూల్ లీడర్స్. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం. సండే స్కూల్లోనే విత్తనాలు హృదయంలో పడ్డప్పుడు ఆ వ్యక్తి పాపం చేతులు కానీ, లోకం చేతులు కానీ, సాతాను చేతులు కానీ, వ్యసనాల చేతులు కానీ, బలహీనతల చేతులు కానీ, బద్ధకాల చేతులు కానీ పడిపోను. హలో, అర్థమైందా? కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వారికి మనము నేర్పుకోవాలి. తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా అతనికి దేవుని మార్గం, దేవుని మందిరం త్రోవను చూపించాలి. దేవుని మందిరానికి వాహనం అంటే ఏం చెప్పాలి? వారికి చిన్న వయసు తెలియదు కాబట్టి వారికి బుద్ధి చెప్పి దేవుని మందిరానికి వచ్చినట్లు వారిని ప్రోత్సహించాలి, వారిని గురికొల్పాలి. ఆ మందిరానికి వచ్చే కథలు చెప్పాలి. ఆ మందిరానికి నడిపించిన నోట మనం వచ్చే లాభాలు, ఉపయోగాలు వారికి తెలియజేయాలి. కాబట్టి తల్లిదండ్రులు ఇప్పుడు తేజోమానికి చిన్న వయసే, కానీ ఆ చిన్న వయసులోనే మాట వింటారు. మొక్క ఉండడం మానై మొగ్గలు. కాబట్టి ఇది లోకంలో ఉన్న సామెత. దేవుడిలో ఉన్న సామెత ఏంటంటే, మనం చూడండి, ఎలియాజర్ అంటే అందరూ ఎలియాజర్ అనే ఆయనకి వంటలు ఉన్నాయి. ఏమన్నాయంటే వంటలు ఉన్నాయి. ఎలియాజర్ రోజు ప్రార్థన చేసేవాడు. ఎలియాజర్ ప్రార్థన చేసేది ఎవరు చూశారు? వంటలు చూసింది. ఎలియాజర్ రోజు ప్రార్థన చేసేట రోజు వంటలు కూడా ప్రార్థన చేస్తున్నా. అంటే నువ్వు తల్లిదండ్రులు ఏ లక్షణాలు అయితే కలిగి ఉంటారో పిల్లలు అదే లక్షణాలు కలిగి ఉంటారు. నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావు అనుకో, పిల్లలకు కూడా రోజు బైబిల్ అలవాటు. నువ్వు రోజు పాటలు పడుతున్నావు, దేవుడి పాటలు, అవే పాటలు వస్తాయి. నువ్వు రోజు ప్రార్థన చేయడం చూసారనుకో, రేపు పొద్దున వాళ్ళు కూడా మా నాన్న ఇట్లా ప్రార్థన చేశాడు, మా అమ్మ ఇలా ప్రార్థన చేసినటువంటి వాళ్ళని కూడా మనం మార్పుని చూపించిన వాళ్ళం అవుతాం. ఎలియాజరు ప్రార్థన చేసినప్పుడు ఒంటెలు చూసి ఒంటెలు ఎలా అయితే మోకరించాయో, మన ఇంట్లో మనం ప్రార్థన చేసినప్పుడు మన పిల్లలు, మన ఇంటి వారు కూడా ప్రార్థన ఎదురగాక. మనం రెండో విషయం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. 9:20. స్త్రీలరా, యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎక్కి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోధనము చేయనేర్పుడి, ఒకరునకు అంగలార్చు విద్య నేర్పుడి. ఆమేన్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే, మీ కుమార్తెలకు రోధన విద్య నేర్పుడి, రోధన చేయనేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఒకరి కోసం ఒకరు అంగలార్పు విద్య.
ఒకరికి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏది చూసినా కానీ ఏం చేయాలి తెలుసా? మనం దేవుని పిల్లరా, మనం వెంటనే ఏం చేయాలి చెప్పండి గట్టిగా? ఏం చేయాలి? మనం వారికి ఇతరుల కష్టాలు ఉన్నట్టు ఏడవటం, ఇతరుల బంధకాల్లో ఉండటం, కన్నీళ్ళు గార్చి మనం చెప్పాలి. ఈ మధ్య పిల్లలు అల్లరి చేయరు. ఈ మధ్య చాలా మంది మనుషులు చచ్చిపోయినా ఏడవట్లా, కన్నీళ్ళు రావట్లా. అంటే ఏమైపోతుంది? అక్రమం అధికమైపోయినప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. కానీ మన దేవుడు మనకి పిల్లలకి ఏం నేర్పమన్నాడు? అంగలార్పు విద్య నేర్పమన్నాడు. ఇంకా ఏం నేర్పమన్నాడు? రోదన చేయడం ఎలాగో నేర్పమన్నాడు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఇరుకులో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఇబ్బందులో ఉన్నప్పుడు మనం కన్నీరు కరచడం, సహాయాలు చేయడం చేత కాకపోతే ఇక మన పిల్లలకు కూడా అలాంటి మనసు వస్తుందా? రాదు. మనం ఎప్పుడైతే ఇతరుల బాధలు మన బాధలుగా తీసుకుని వారికి సహాయం చేస్తామో అప్పుడు మన పిల్లలకు కూడా అంగలార్పు విద్య వచ్చును కాక. మన పిల్లలకు కూడా ఎలాంటి విద్య వస్తుందంట? అంగలార్పు విద్య, రోదనం చేసే విద్య వచ్చును కాక. రోదనం చేసేది, అంగలార్చేది ఎవరో తెలుసా? ప్రార్థనా పరులు మాత్రమే. ఎవరి ఇంట్లో అయితే ప్రార్థన అధికంగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో 2 కేకలు వినపడతాయి. అది రోదన చేయటం, రెండోది అంగలార్చడం, మూడోది మొర పెట్టడం. మూడో విషయం చూద్దాం. యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక ఒకసారి మనం పరిశీలిస్తే యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తండ్రి వలన ఆజ్ఞను పొందిన ప్రకారం ఇతరుల కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో, ఏర్పరచబడిన అమ్మగారి పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి, అక్కడ రాశాడు పైన వచ్చిన ఎవరి పిల్లలు అంటారు? ఏర్పరచబడిన అమ్మగారి పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి, కింద పుట్టినోళ్ళు ఏముంది? సత్యములో నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నానని యోహాను గారి పత్రికలో తెలియజేస్తాను. దేవునికి మహిమ ఎంత ప్రభావం తెలియదు. మొట్టమొదటి దేవుని నేర్పాలంట, మందిరానికి వచ్చే ప్రభావం నేర్పాలి, దేవుని మార్గంలో నడిచే ప్రభావం నేర్పాలి. రెండోది ఏంటంట? పిల్లలకి అందం విద్య, ఇంకా తర్వాత భోజనం చేయ విద్యను నేర్పాలి, మొర్ర పెట్టడము నేర్పాలి. మూడోది ఏంటంట? సత్యమందు వారిని పెంచాలి. సత్యంలో వారు నడుచుకునేటట్లు. మనం అబద్ధాలు ఆడకుండా ఉంటే వారు కూడా అబద్ధాలు ఆడరు. మనం ఏ విద్యనైతే కలిపి సత్యం రోజు మాట్లాడి దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటామో పిల్లలకు కూడా సత్యం అలవాటు అయిపోను గాక. ఆ పిల్లలను దేంట్లో పెంచమని, ఏర్పరచబడిన అమ్మగారి పిల్లలు దేంట్లో పెరిగినారని యోహాను గారు రాశాడు. మీ పిల్లల్లో కొందరు సత్యవంతులు నడుచుకునిచున్నారని నేను బహుగా సంతోషించున్నాను. సత్యవంతులను చూస్తే లోకానికి సంతోషమే, సత్యవంతులను చూస్తే దేవునికి సంతోషమే, సత్యవంతులను చూస్తే మన ఇంటి వారికి కూడా సంతోషం. కాబట్టి పిల్లలని మనం ఎలా పెంచాలంటే, ఒకటి క్రమశిక్షణలో పెంచాలి. దానికి రెండోది, మొట్టమొదటి దేవుని మందిరానికి వచ్చే క్రమశిక్షణలో పెంచాలి. రెండోది ప్రార్థనలో పెంచాలి. మూడోది సత్యంలో పెంచాలి. ఎక్కడ చెప్పండి? అబద్ధాలు ఆడితే చెంపలు వాయించాలి, దొంగతనాలు చేస్తే బెత్తాలు విరగాలి. అలా వారిని మనం పెంచితే వారిని పొద్దున గొప్ప ప్రయోజకులుగా మార్చబడుతుంది కాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక పిల్లలు తీసుకెళ్ళలే, ఆవిడ తీసుకెళ్ళండి, పట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక డిస్టర్బ్ చేయదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 6 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపదా ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. ఆమె నాలుగోది ఏంటంట? నాలుగోది బోధలోను శిక్షలోను వారిని పెంచాలి. ఇక్కడ చెప్పండి, బోధలోను శిక్షలోను పెంచాలి. లోకంలో చాలా రకాలైన డ్యాన్సులు ఉంటాయి. ఆ డ్యాన్సుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. జాతరలు ఉంటాయి, వాటి దగ్గరికి మనం వెళ్ళకూడదు. బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మల దగ్గరికి తినకూడదు. పాయింట్ అర్థమైందా? దేంట్లో పెంచాలంట?
బోధనను శిక్షణను వారిని పెంచాలి. వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏమి కొలిపించకు. కారణం ఏంటంటే అవి వాళ్ళు చేసుకుంటున్నారు. మన దేవుడు మనకు నేర్పిన శిక్షణను క్రమంలో వారిని పెంచాలి. దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగుతారు. అర్థమైందా? దేవుడికి కొన్ని ఏం చేయమంటాడు? మీరు చూడండి, నాకలి అల్లరి చేయద్దు, నాకలి చూడండి. శిక్ష అంటే ఏంటిది? ఎవడు బాడీ అయినా తనంతా తాను ప్రార్థన చేసుకోమని చెప్తారా? చేస్తాడా? ఎందుకు చేయడు? ప్రార్థన ఎందుకు చేయడు? శరీరం అంటే పిచ్చి ప్రేమ మనకి. దేనిదైనా కష్టపడతాం కానీ శరీరాన్ని మాత్రం కష్టపడతాం. డబ్బులు వస్తాయంటే శరీరాన్ని ఉంచుతాం కానీ డబ్బులు రావు అంటే శరీరాన్ని మాత్రం బాణం పైన వాంసం. దానికి మంచి నిద్ర, దానికి మంచి బిర్యానీ, దానికి మంచి శుభం పెరిగి దానికి మంచి కేకులు, ఖర్జూరకాయలు, ఇంకా దానికి నిద్ర కావాలంటే నిద్ర, శరీరానికి నాకు మంచి బట్టలు కావాలంటే బట్టలు, నాకు బ్లేజర్ కావాలంటే బ్లేజరు, నాకు ఇంకా ఏమంటారు ఇంకా అన్నట్టు మంచి 5,000 రూపాయల 5,000 రూపాయల బట్టలు అంటే చుడిదారు, తర్వాత అప్పుడప్పుడు మేకప్, దానికి చెవులకి దిద్దులు, పెదాలకి మేకప్, కళ్ళకి ఐబ్రోస్, ఇంకా చేతికి బ్రాస్లెట్, కాళ్ళకి మెట్టెలు, ఇంకా ఇంకొంచెం కాళ్ళకి గజ్జలు అయ్యి, ఇంకొంచెం మెడలో ఒక 2-3 గోల్డ్ చైన్స్. ఇవన్నీ ఏం కావాలంటే సబ్మిట్ చేస్తాం. ఎందుకు? పిచ్చి ప్రేమ. అదే దేవుడి శిక్షలో పెంచంటే దేవుడి శిక్ష ఆడన్నా మన వల్ల కాదు. దేవుడు చాలా ప్రకారం ఇవన్నీ తీసేయమంటున్నాడు. పట్టుకోనమ్మా, దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నీ ఇది చాలా కఠినంగా ఉంది బోధ. ఈ బోధలోని శిక్షలో మీరు పెరగలేము. కావాలంటే చర్చిని వదిలేస్తాం, కావాలంటే మందిరాన్ని వదిలేస్తాం, కావాలంటే పాస్టర్ గారిని వదిలిపెడతాం, చివరికి కావాలంటే యేసు ప్రభువుని వదిలేస్తాం. కానీ మేము మాత్రం ఈ నదులు మాత్రం, ఈ సోకులు మాత్రం, ఈ సీనాంబరాలు మాత్రం వదిలిపెట్టమే వదిలిపెట్టాం. అందుకనే తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపట ప్రభు యొక్క శిక్షణను బోధనను వారిని పెంచుతుంది. బోధ అంటే ఏంటిది? బోధ కఠినంగా ఉంటుంది. బోధ ఎలా ఉంటుంది? కఠినంగా. పొద్దున్నే 4 గంటలకు తీసి ప్రార్థన చేయాలి, బైబిల్ గంట సేపు చదవాలి, తర్వాత సత్యమే మాట్లాడాలి, అందరికీ సహోదర ప్రేమ చూపించాలి, అందరినీ క్రీస్తు ప్రేమతో పలకరించాలి, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాలి. అది బోధ అంటే. బోధ అంటే ఒక చెంప చూపిస్తే, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప. ఇంకొక విషయం తెలుసా? బోధ అంటే తగ్గించుకోవాలి. తనంతా ఏం చేయాలి? గట్టిగా తగ్గించుకోవాలి, లోపడాలి, విధేయత చూపాలి. వెన్నుపోటు పొడిచిన, ముఖం మీద ఉమ్మేసిన, అనేక రకాల తిట్టిన, గాయపరిచిన మళ్ళీ మరుసటి మాట్లాడి అదే బోధ. తెలుసా? సూర్యుడు అస్తమించేకల్లా మన కోపం ఏమైపోవాలి? చల్లైపోవాలి. 1 సంవత్సరం దాకా మాట్లాడటం లేదంటే నువ్వు బోధలో ఉన్నట్టావా, లేకపోతే దెయ్య బోధలో ఉన్నట్ట? దెయ్యాల బోధలో ఉన్నట్టు. దెయ్యాల బోధ 10 సంవత్సరాలైనా పని తీర్చుకుంటాయి. యేసే ప్రేమ బోధ తెల్లారేకల్లా మళ్ళీ మాట్లాడు. అర్థమైతే సాధారణ సంబంధులు ఎవరో, దేవుని సంబంధులు ఎవరో మీకు అర్థమవుతూ ఉంటారు. తెల్లారేకల్లా మాట్లాడాలి. అది దేవుని వాక్యం. తర్వాత ద్వితీయోపదేశకాండం 6:7. ద్వితీయోపదేశకాండం 6:7. ద్వితీయోపదేశకాండము 6:7. ద్వితీయోపదేశకాండము 6:7. ద్వితీయోపదేశకాండము 6:7. ఇవన్నీ ముందే చేయాలమ్మా. ఎందుకు అట్లా ఇబ్బంది పడుతుంది? నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుతున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలను. అవి నీ కన్నుల నడుమ బాసిక వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధ్రముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలను. ఆమేన్. చూడండి, దేవునికి మహిమ కలుగుతా. ఏంటి అంటే 6వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను. అంటే ఆజ్ఞలు అంటే ఏంటి? వచనాలు, దేవుడికి వచనాలు, లేఖనాలు 4 చోట్ల ఉండాలంట. ఒకటి మానవుని హృదయంలో ఉండాలంట,
రెండోది మన ఇంటి గౌడుల మీద, ద్వారబంధుల మీద ఉండాలంట. 3 మన పడక మీద పడుకునేటప్పుడు మాట్లాడాలంట. 4 మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు. 5 మనం లేచినప్పుడు. 6 నువ్వు బైక్ మీద పోయేటప్పుడు. 7 మందిరంలో. ఇలా 7 చోట్ల నువ్వు వాక్యం గురించి పిల్లలకి నేర్పాలి. వాక్యం వాక్యం వాక్యం. పిల్లలకి ఏమన్నా అర్థం కాలేదంటే చదువురా అని చెప్పాలి. అది చదువు అని చెప్పినప్పుడు అది వాడికి అర్థం కాదు. దాని అర్థం ఏంటో చెప్పు అంటే, నాకు తెలియదు డాడీ అని చెప్పినప్పుడు వాడికి నువ్వే చెప్పాలి. దాన్ని ఈ వచనం యొక్క అర్థం ఇది. నేను ఒకటి ఈ గుడారముకు ఏ తెగులు సమీపించదని వాక్యం జరిగింది. గుడారం అంటే కొంతమందికి అర్థం కాదు. గుడారం అంటే ఇల్లు బాబు అని. గుడారం అంటే ఏంటిది? ఇల్లు. ఈ గుడారంలోనికి ఏ తెగులు సమీపించదు. అది మనం వాడినే చదివించాలి. వాడికే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన బీరువా మీద ఒక 10 స్టిక్కర్లు వేసేయాలి. ఆ బీరువా మీద వేసిన స్టిక్కర్లన్నింటినీ వాడిని అడగాలి. అడిగి వాడిని దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మీరు చర్చికి వచ్చినప్పుడు మీకు తెలియదంటే పాస్టర్ గారు చదువుతున్నాడా లేదా? అలాగే మీకు తెలిసింది ఎవరికి చెప్పాలి? పిల్లలకి నూరిపోయాలి వాక్యాన్ని. పిల్లలకి మనం ఏం చేయాలంట? నూరిపోయాలి. ఆ వచనంలో మర్చిపోయినవా వాడు ఆ వచనంలోనే తప్పిపోతాడు. ఆ వచనంలో తప్పిపోకుండా ఉండేటట్లు మనం ఏం చేయాలంటే ఆ వచనం నూరిపోయాలి. యెషయా గ్రంథం 8:18. పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళండి. యెషయా గ్రంథము 8:18. 2 మాటలు తీసుకున్నాం. యెషయా గ్రంథం 8:18. యెషయా గ్రంథము 8:18. యెషయా గ్రంథం 8:18. చదువు. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. అసలు మీ అందరూ ఒక మాట అడుగుతా, చాలా జాగ్రత్త అమ్మా. మనం బైబిల్ చదివాం, కీర్తన బైబిల్ చదివి. కీర్తన ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు బైబిల్ చదివారా? చదవను. బైబిల్ చదవడం వాళ్ళకి బైబిల్ ఎవరో తెలుసా? మన ప్రవర్తనే. బైబిల్ చదివి మన ప్రవర్తన మనం మార్చుకోవాలి. హల్లెలూయా. బైబిల్ తెలియని బట్టి మనమే బైబిల్. తేజోమయ పాస్టర్ రోడ్డు మీద ఎట్లా వెళ్తున్నాడంటే, తేజోమయ పాస్టరే కనబడుతున్న బైబిల్, నడుస్తున్న బైబిల్, పరిపూర్ణమైన బైబిల్, క్రీస్తును అర్థం చేసుకున్న బైబిల్, క్రీస్తు యొక్క సువార్తను చాటి చెప్పే బైబిల్ ఎవరు? మనమే. మనల్ని చూసి మన చుట్టుపక్కల బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరూ ఎక్కడికి వస్తారు? యేసయ్య కాడికి వస్తారు. నీకాడే దుర్గుణాలు, నీకాడే సాతాను యొక్క దుష్ట లక్షణాలన్నీ నేను ఎవడన్నా చర్చికి వస్తాడా? రా. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం నడుస్తున్న పత్రికలో నడుస్తున్న 5వ సువార్త మనమే. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? అసలు మనం ఎవరో తెలుసా? చెప్పానా చెప్పొద్దా? దేవుని యొక్క మహిమ కేంద్రాలు. చెప్పాలి గట్టిగా. దేవుని యొక్క మహిమ కేంద్రాలు ఎవరో తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు వారిని ఆరాధిస్తున్న క్రైస్తవులే. అందుకని మనల్ని ఏమంటున్నాడు తెలుసా? మీరు నాకు సూచనలు, మీరు నడుస్తున్న సూచనలు, మీరు మహత్కార్యాలు. ఆమేన్. ఒక చాటకి ఇంకా చదివితే మీ గుండెలు పగిలిపోతాయి. మీరు దైవములు. ఏమని రాశాడు? మీరు దైవములై ఉన్నారు అన్నాడు. ఇక్కడ ఏమని రాశాడు తెలుసా? యెషయా గారు, మీరు సూచనలై ఉన్నారు లోకానికి, మీరు గుర్తులై ఉన్నారు, ముద్రలై ఉన్నారు, మీరు మహత్కార్యాలై ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి. మీరు నడిచొస్తుంటే, మీరు ఎదుర్కోపోతుంటే దయ్యాలు పారిపోతా ఉంటాయి. మీరు నిలబడితే మాంత్రిక శక్తులు కదిలిపోతా ఉంటాయి. మీరు చెయ్యెత్తి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వచ్చే వర్షం ఆగిపోమంటే ఆగిపోతుంది. మీరు సూచనలై ఉన్నారు. నా పిల్లలు ఏమై ఉన్నారు తెలుసా? ఇశ్రాయేలీయుల మధ్యలో సూచనలు, మహత్కార్యాలై ఉన్నారు అని యెషయా సగర్వంగా చెబుతున్నాడు. రెండు చెప్పలేదుగా. ఎలా పెంచాడు పిల్లలు? యెషయాలాగా పెంచాలి పిల్లల్ని. యెషయా గారు చిన్న పిల్లల్ని పట్టుకొని సాక్ష్యం చెప్తున్నాడు. నా పిల్లలు ఇశ్రాయేలీయుల మధ్య సూచనలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయవారుగా కనబడుతున్నాడు. వారికి ఒక 2 పేర్లు పెట్టాడు. మనకు నోరు కూడా జరిగింది. ఆ పేర్లకు కూడా అర్థాలు చూపుతున్నాడు ఆయన. మన పిల్లలకి పేర్లు పెడితే వాటికి అర్థాలు ఉంటాయి. ఎల్లంగాడు, బెల్లంగాడు, మెల్లిగాడు అని పేరు పెట్టుకుంటాం. అవి ఏం పేరులో మనకి తెలియదు. కొంతమంది పెంటమ్మ అని పేరు పెట్టుకుని తిరుగుతారు. 70-80 సంవత్సరాల నుంచి పెంటమ్మ అన్న పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు.
యాదయ్య అంటే ఏందో తెలవదు. ఏ పేరులో మనకే అర్థం కాదు. ఏమి లేనయ్యా అని పేరు పెట్టుకుంటాం. తిక్కల మక్కల పేర్లు పెట్టుకుని చూస్తూ ఉంటారు. అసలు పనికిరాని పేరు. ఆ పేరు యొక్క ఆ పేరు యొక్క అర్థం కూడా తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి ఒక పేరుకి అర్థము దాని వెనక భావం ఉండును కాక. చివరి మాట దొరుకుతాం. అది ఇదే బ్యాచ్ కాదు, అది పౌరం బ్యాచ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:14. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఇక్కడ రికార్డ్ అయింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది లేకపోతే వేరుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:14. 7:14. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:14. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. ఎప్పుడైతే వాళ్ళు ఏమైనారంట? పిల్లలు పవిత్రులు. విశ్వాసమును బట్టి పిల్లలు ఏమయ్యారంట? పవిత్రులు. రోజు పరిశుద్ధత నేర్పాలి. పిల్లలకి ఏం నేర్పాలంట? పవిత్రత, పరిశుద్ధత నేర్పాలి. పరిశుద్ధత బాగా నేర్పే కొద్ది వాళ్ళు రేపు పొద్దున ఏమవుతారు? పరిశుద్ధులు అయిపోతారు. ఒక అవిశ్వాసి అయిన భర్త మన ఇంట్లో ఉంటే నీ విశ్వాసమును బట్టి ఆ భర్త ఏమవుతాడంట? పవిత్రపరచబడతాడు, పరిశుద్ధపరచబడతాడు. ఒక అవిశ్వాసురాలైన భార్య మీ ఇంట్లో ఉంటే విశ్వాసుడైనటువంటి భర్తను బట్టి అవిశ్వాసురాలైన భార్య పరిశుద్ధపరచబడును. అలాగే నీవు తల్లిదండ్రులు ఇద్దరు కనుక విశ్వాసులైతే పిల్లలు అపవిత్రులు కాకుండా పవిత్రులైపోదురు గాక. వాళ్ళు ఎప్పటికీ పవిత్రులుగా పెరిగిందరిగా. ఎంత క్లియర్ గా వాక్యం ఉందో చూడండి పిల్లల గురించి. కాబట్టి ఆ పిల్లల్ని 7 రకాలుగా పెంచారు. 1 పరిశుద్ధతలో, 2 సత్యంలో, 3 మంచి ప్రవర్తనలో, 4 ప్రభు యొక్క శిక్షలో, బోధలో, 5 అంగలార్ప విద్యలో, 6 బాలుడు నడవలసిన త్రోవలు, 7 ఎల్లప్పుడూ వాక్యం గురించి వాక్యాన్ని లేఖనాలు వివరిస్తూ ఎక్కడ ఏ వచనం కనబడినా పిల్లలకి కనబడినప్పుడు అమ్మా రేటు మహిమ ఈ వాక్యం అర్థం ఇది అయ్యా, జోషువా ఈ వాక్యం అర్థం ఇది అయ్యా, మన అక్షయ్ ఈ వాక్యం ఇది అని వారికి చెప్పడం వల్ల వారు గొప్ప ప్రయోజకులుగా మార్చబడతారు కాక. దేవుడి మాటని స్థిరపరచడం కాక. ఆమేన్. One 143 140. Sorry.